సగటు మనిషికి సంబంధించి వచ్చినప్పుడు లేచిన దగ్గర నుంచి పిల్లల భుక్తి కోసం నిత్యావసర సరుకులు, కిరాణం సరుకులు, కరెంటు బిల్లు, ఇంటి కిరాయి, ఫోన్ బిల్లు, ఇలా బండి ఉంటే బండి పెట్రోలు, ఆదివారం వస్తే చికెన్ మటన్ కొనుక్కోవటం. అది పెద్ద ఇది. చికెన్ కొనుక్కుంటున్నారు కానీ మటనే కొనుక్కోవట్లేదు. ఫంక్షన్లు జరిగితే మటన్ అంటే ఎంత దూరమైనా పోయి తినొస్తున్నారు. అంటే మటన్ కొనుక్కునే స్థాయి కూడా లేదు. ఒక సగటు జీవి 100% మంది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో 15,000 లోపు ఆదాయంతో గడుపుతూ ఉన్నాయి. సో ఒకవైపు అసమానతల వల్ల కొద్దిమంది జులాయి బ్యాచ్లు వాళ్ళు గొప్పని భావిస్తూ ఉన్నారు. కొంతమంది అదే భావిస్తున్నారు. మహిళలు వాళ్ళకెళ్ళే చూస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు మాకు కావట్లేదనంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరిగేటువంటి పరిణామాలు చెప్పాల్సినటువంటి పెద్దలు మౌనం పాటిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఎవరు? పెట్టుబడిదారులకు సంబంధించి వాళ్ళ కింద పనిచేసే కొద్దిమంది. ఒక 40% మంది, ఒక 5% మంది బాగుంటే బాగున్నట్టుగా దేశం. 100% మంది బాగుంటే బాగున్నట్టుగా. ఇప్పుడు సర్ అనే పేరుతోని మనకు ముందు ఒకటి వచ్చింది. ఎస్ఐఆర్ సార్ పేరుతోని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఓటుకు సంబంధించినటువంటిది. సో ఓటర్ లిస్టు దానికి సంబంధించి వచ్చినటువంటి క్రమంలో అది పూర్తి చేయడం అందరికి రాదు. నేనే పూర్తి చేస్తే సంతకం చేయలేదు అంటున్నారు. ఆడ 2 ఉన్నాయి. ఆడు ప్రిసైడింగ్ ఆఫీసరా, బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాలా, లేకపోతే నేను చేయాలనేది క్లారిటీ లేక నేను సంతకం చేయలేదంటే మళ్ళీ పిలుస్తూ ఉన్నారు నన్ను. అక్క వాళ్ళ ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు మళ్ళీ. సో ఇది పరిస్థితి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, చాలా ఎడ్యుకేటెడ్, నేను ఒక టీచింగ్లో ఎక్స్పర్ట్ని. సో నా మీదనే నేనే ఇది ఇట్లయితే సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోండి. సో ఇది పరిస్థితి. సో సరుకు సంబంధించింది ఇది. సో బీజేపీ కార్యక్రమం అంతా ఎప్పుడైనా బీసీలకి భోజనాలకి ముద్దబోవ పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మండల కమిషన్ వచ్చినప్పుడు విపి సింగ్ పేరుతోని కమండల యాత్ర పెట్టాడు అల్కే అద్వానీ గారు. పెట్టి రాముడు క్షత్రియుడే, మా బీసీనే. అప్పుడు కుల వ్యవస్థ లేదులే కానీ ఉంటే ఆయన బీసీ కిందకి వస్తాడు. ఇప్పుడు బీసీలోనే ఉన్నారు క్షత్రియులంతా. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నా సర్కిల్లో, ఇప్పుడు రెగ్యులర్ సర్కిల్లో కూడా ఉన్నారు క్షత్రియులు. సో ఇది పరిస్థితి. బీసీలకు మండల కమిషన్ ప్రకారం 27% రిజర్వేషన్. ఆ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న తేజస్వి యాదవ్, వాళ్ళ నాన్నగారు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా మధ్యప్రదేశ్ శరత్ యాదవ్, ముగ్గురు కలిసి ఫైట్ చేస్తే 27% రిజర్వేషన్స్ వచ్చినాయి. లేకపోతే బీసీలు ఎక్కడో ఉండేటోళ్ళు. సో ఇది పరిస్థితి. అప్పుడు మండల కమిషన్ అప్పుడు కమండల యాత్ర పెట్టారు. ఇప్పుడు జనాభా లెక్క జరుగుతున్నారు 2020లో. 2027లో సకల కుల జనగణన జరుగుతుంది. దానికంటే ముందు మతం పేరుతోనే, ముస్లింల పేరుతోని ఇలా ఇది నడుస్తూ ఉంది. ఆ పేరుతోని సకల కుల జనగణన మరుగున పెట్టే కార్యక్రమం చేస్తుంది బీజేపీ. డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే, బీజేపీ అణువున బీసీ వ్యతిరేకత ఉన్నది, బహుజన వ్యతిరేకత ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది పరిస్థితి. సో దాంతో పాటుగా సరు పేరుతోనే 2 ఓట్లు మా ఖమ్మంలోనే, ఆడ గ్రామ పంచాయతీకి ఓట్లు వేస్తారు, ఈడ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్లు వేస్తారు. ఇది నాట్ ఓన్లీ మై డిస్టిక్, ఓవరాల్ 33 జిల్లాలు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఇదంతా ఉన్నది. ఒక వ్యక్తికి 4 సార్లు ఓట్లు ఉన్నాయట. ఎట్లా ఉంటాయండి? ఆధార్ కార్డు లింకప్ చేయమని చెప్పేసి న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా, ఆర్గనైజేషన్స్గా, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్క ఓటర్కి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర ఎడైనా పెట్టుకోండి కానీ ఒక్క ఓటు ఉండాలనేది మా డిమాండ్. అది సరి పేరుతోనే సక్సెస్ అవుతుందంటే సంతోషమే, కానీ ఆ పేరుతోనే ఓట్లు తీసేయద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సగటు మనిషికి సంబంధించి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, త్రాగునీరు ఇలా ప్రధానమైనటువంటి ఇది కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో మా ఎజెండా ఎప్పటిలాగానే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇవ్వాలి మేము డిమాండ్గా అడుగుతాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.